ముఖ్యం. మన సంతానానికి పెట్టే పేరులో మంచి భావం ఉండాలి. ఆ పేరులో అర్థం ఉండాలి. ఏసబు ధాన్యాలు ఇట్లా పేర్లు దానికి ఏం అర్థాలు ఉండవు. చూసుకోండి కావాలంటే మీరు అర్థం లేని పేర్లు పెట్టకూడదు. మనము ఆ పేరుతో పిలిచేటప్పుడు నీ మీద మాకు గల ఆశలు ఇవి అని వారికి తెలియజేసేటట్లు ఉండాలి. ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరులో ఒక అర్థం, అరే నీ నుంచి మేము ఇది ఆశిస్తున్నాం అనేటట్టుగా ఆ పేరులో అటువంటి అర్థం ఉండాలి. ఆ పేరుతో పిలిచేటప్పుడు వినేవారికి కూడా మన సంతానాన్ని ఎట్లు తయారు చేయాలనుకుంటున్నామో కూడా తెలియాలంట. ఆ పేరులో చూడండి, పేరు యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నారు. చూడండి, ఋషులు ఏం చెప్తున్నారంటే, నువ్వు పేరు పెట్టినావంటే దానికి అనుకూలంగా నువ్వు తయారు చేయాలంట సంతానాన్ని. ఆ పేరు అట్లా ఉండాల. ఈ విధంగా మనకు తెలిసిన వారికి, సమాజంలో ఉన్నవారికి, మన సంతానానికి అందరికీ తల్లిదండ్రులు దేనిని ఉద్దేశించి తమ సంతానానికి ఆ పేరు పెట్టారో కూడా తెలియాలి. ఆ పేరు ఎందుకు పెడుతున్నావో కూడా సమాజానికి తెలియాలి, వాళ్లకు తెలియాలి. బాలబాలికలు తమ పేర్లు విన్నప్పుడు ఆ పేరులో దాగి ఉన్న భావం తమ హృదయంలోనూ బుద్ధిలోనూ మెదిలి దానికి ప్రభావితులైతుండాలంట.